వీటీజీ గురుకుల సెట్ 2024 హాల్ టికెట్లు వచ్చేస్తున్నాయి. కావున గౌరవ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా హాల్ టికెట్లు తీసుకోగలరు. అలాగే అభ్యర్థులకు ముఖ్య సూచనలు, ఎందుకంటే మనం పరీక్షకు వెళ్లే ముందు ఇవి కంపల్సరీ మనం చదవాలి, వీటిని పాటించాలి. మొదటగా 1వ సూచన చూసుకుంటే, ప్రవేశ పరీక్ష రాయు అభ్యర్థులు తమకు నిర్దేశించిన పరీక్షా హాలులో కేటాయించిన స్థానంలో ఉదయం 10:30 నిమిషాలకు తప్పనిసరిగా ఉండాలి. పరీక్ష ప్రారంభానికి ముందు ఓఎంఆర్ సమాధాన పత్రాన్ని నింపు పద్ధతిపై పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు పూర్తి అవగాహన కల్పించుటకు ఏర్పాటు చేయడమైనది. కావున అభ్యర్థులు నిర్ణీత సమయానికి 1 అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవలెను. అలాగే 2వ సూచన, ప్రవేశ పరీక్ష స్టేట్ సిలబస్ ఇంగ్లీష్, లెక్కలు, తెలుగు, మెంటల్ ఎబిలిటీ మరియు పరిసరాల విజ్ఞానంలో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, ఇంగ్లీష్ 25 ప్రశ్నలు వస్తాయి, లెక్కలు 25, తెలుగు 20, మెంటల్ ఎబిలిటీ 10 మరియు పరిసరాల విజ్ఞానం 20, మొత్తం 100 మార్కులకు ఇవ్వబడును. ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో ఉంటుంది. 2 సూచనలు అయిపోయినాయి. 3వ సూచన చూసుకుందాం. ఓఎంఆర్ సమాధాన పత్రంలోని వృత్తాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే పూరించాలి. ఒక ప్రశ్నకు 1 జవాబు మాత్రమే నింపాలి. అంటే మనము బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే, అంటే బ్లూ పెన్ అన్నా లేకుంటే బ్లాక్ పెన్ అన్నా, ఒక్క పెన్నుని అంటే ఈ 2 పెన్నులలో ఏదైనా పెన్నుతోటి మనం పూరించాలి. ఒక ప్రశ్నకు 1 జవాబు మాత్రమే నింపాలి. తర్వాత 4వ సూచన, ప్రశ్నపత్రంలో ఇచ్చిన బుక్లెట్ సిరీస్ని తప్పకుండా ఓఎంఆర్లో నింపవలెను. నెక్స్ట్ 5వ సూచన, ఒక ప్రశ్నకు అన్నిటికన్నా ఎక్కువ వృత్తాలను నింపిన అట్టి జవాబులకు మార్కులు ఇవ్వబడవు. వృత్తాలను అసంపూర్తిగా పూరించిన జవాబులకు మార్కులు ఇవ్వబడవు. చూసినాం కదా. గౌరవ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా, పిల్లలకు నేను పాఠశాలలోనే ఓఎంఆర్ షీట్ ఏ విధంగా నింపాలనో ప్రతిరోజు పరీక్ష రాసే విధానాన్ని వివరించడం జరిగింది. కావున గౌరవ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని పిల్లలకు మరొకసారి చెప్పగలరు. ఎందుకంటే ఒక ప్రశ్నకు 1 కన్నా ఎక్కువ వృత్తాలను నింపిన అట్టి జవాబులకు మార్కులు ఇవ్వబడవు. వృత్తాలను అదేవిధంగా అసంపూర్తిగా పూరించిన జవాబులకు మార్కులు ఇవ్వబడవు. నేను చెప్పాను, గౌరవ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి చెప్పగలరు. తర్వాత 6వ సూచన, అభ్యర్థులు పరీక్షకు వచ్చినప్పుడు బ్లూ బ్లాక్ పాయింట్ పెన్ను తప్పక తెచ్చుకోవాలని మన వెంట ఉండాలి. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను, ఈ రెండింటిలో అంటే ఏ పెన్ అయినా, బ్లూ అన్నా లేకుంటే బ్లాక్ పెన్ అన్నా. అదేవిధంగా ఓఎంఆర్లో పేరు, తండ్రి పేరు, కేటగిరీ, పుట్టిన తేదీ మొదలైన వివరాలు సరిగా ఉన్నవా లేదా సరిచూసుకోవాలి. లేని ఎడల వాటిని పరీక్షల్లో ఇన్విజిలేటర్తో చెప్పి తగిన పత్రాలు చూపించి ఫోటో నామినల్ రోల్లో సరి చేయించుకునవలెను. ఏవైనా కనుక మిస్టేక్స్ ఉంటే వాటిని ఓఎంఆర్ షీట్లో తండ్రి పేరు, అలాగే కేటగిరీ, పుట్టిన తేదీ మొదలైన ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే సరి చేసుకోవలెను. ఎందుకంటే అక్కడ ఇన్విజిలేటర్కు చెప్తే వాళ్ళు సరి చేస్తారు. ఈ విషయాన్ని పిల్లలకు చెప్పగలరు. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే అక్కడ సరి చేస్తారు కాబట్టి కరెక్ట్ అయిపోతాయి. తర్వాత 8వ సూచన చూసుకుంటే, హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించుకోండి. మీ పరీక్షా కేంద్రం తెలుసుకున్న తర్వాత కనీసం 1 రోజు ముందుగా వెళ్ళి చూసుకొని పరీక్ష నాడు తగు రవాణా ఏర్పాటు చేసుకునవలెను. పరీక్షకు ఆలస్యంగా హాజరు కావడం అనుమతించబడదు. ఒకవేళ లేట్ అయితే, పరీక్ష స్టార్ట్ అయితే మాత్రం అనుమతించరు. కావున ముందు జాగ్రత్తగా టైంకు చేరుకోవాలి. 1 రోజు ముందే అక్కడ పరీక్ష కేంద్రాన్ని చూసుకొని రావాలని చెప్తున్నారు. కావున ఈ యొక్క సూచనను దృష్టిలో ఉంచుకొని, ఒకవేళ టైం అయిపోయిన తర్వాత మాత్రం పోతే పరీక్ష కేంద్రానికి అనుమతించబడదు, పరీక్షకు లోపలికి పోనీయరు. ఓకేనా. అలాగే 9వ సూచన, అభ్యర్థులు పరీక్షకు వచ్చినప్పుడు తప్పక పరీక్షా ప్యాడ్ తెచ్చుకోవలెను. కావున గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ 9 సూచనలతో పాటు మీరు పిల్లలను టైంకు అక్కడికి తీసుకెళ్ళి, మీరు ఎక్కడ ఉంటారో ముందే చెప్పండి. పరీక్షకు పిల్లలు లోపలికి పోయినప్పుడు మీరు ఎక్కడ ఉంటారో ముందే చెప్పండి. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒకేసారి బాగా
జనం రావడంతో పిల్లలు పాపం కంగారు పడతారు. కాబట్టి మీరు వాళ్ళని లోపలికి పంపించినప్పుడు ఎక్కడ ఉంటారో ముందే చెప్పండి. అందరికీ ఆల్ ది బెస్ట్. పై సూచనలు పాటించండి. ఇష్టపడి చదవండి, విజయాన్ని సాధించండి. అందరికీ ఆల్ ది బెస్ట్.